నారాయణపేట జిల్లా మక్తల్లో తన క్యాంప్ ఆఫీసు భవనాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అప్పగించారు. ఆఫీసు తాళాలను మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. అనంతరం పంచాయతీరాజ్ విశ్రాంతి భవనంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని వాకిటి శ్రీహరి ప్రారంభించారు. త్వరలో కోర్టు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి తామంతా సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన తెలియజేశారు. ప్రాంతంలో దేని నుంచి మనం ఇబ్బందులు పడతా ఉన్నామో ఆ ఇబ్బందులను తొలగించేందుకు వేరే మార్గం లేదు. అనివార్యమై ఒకవేళ మనం ఇవ్వకపోతే ఈరోజు బిల్డింగ్ మనం ఒకలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే మళ్ళా ఇంకో 10-15 ఏళ్ళలో వెనక్కి పడేటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుదూరుగా చేయకుండా అయినాపూర్, కుసుమూర్తి, తంగిడికి వాళ్ళు కూడా కోర్టుకు పోవాలంటే 70 కిలోమీటర్ల దూరంలో కోర్టు న్యాయ వ్యవస్థ ఉంటుంది. వాటిలో పొద్దుగా 4 గంటల నుంచి 5 గంటల తయారీ బస్సులు పట్టుకొని అది పట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న సందర్భాలు చూసాం. మరి ఆ సందర్భంలో తలెత్తిన అంశమే భవనము లేదు అనేటువంటి మాట. భవనం లేదు కాదు సార్, మీకు భవనం ఉంది రండి అంటే ఏంటి అన్నప్పుడు జిల్లా జడ్జి గారు అయితే నేమేంటి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి గారు శ్రీదేవి మేడం గారు అయితే ఎక్కడ చూస్తారంటే, మేడం ఎక్కడ దొరికినా దొరకకపోయినా మొన్ననే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొంత మంచిగా చేయించుకున్నట్టు నాకు క్యాంప్ ఆఫీస్ ఉంది, నాకు క్యాంప్ ఆఫీస్నే నేను పోటీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఒక్క నిమిషం నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపోయారు. మరి వారికి ఆ భవనాన్ని 15